ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మిని చూసిన తర్వాత జాను ఎమోషనల్ అయిపోతుంది కదా. ఇక లక్ష్మి తన గతాన్ని చెప్పటంతో ఇక ఒక్కసారిగా జాను అయితే, అక్క ఇంకా ఎంతకాలం అక్క ఇలా ఎన్నేళ్ళని చెప్పేసి ఆ మనీషాకు భయపడుతూ ఉంటాం. ఇప్పుడే నేను అరవింద అత్తయ్య గారి దగ్గరికి తీసుకొని వెళ్తాను, తను చాలా సంతోషపడతారు అని అనగానే, జాను దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయి. ఆ మనీషా నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. తను నందన్ ఫ్యామిలీ మీద విషాన్ని కక్కుతూనే ఉంటుంది. అలా నా కుటుంబం కాకూడదనే కదా నేను ఇంతకాలం దూరంగా ఉంది. ఈ విషయంలో నన్ను దాటించి ఏ ఒక్కరికి నిజం చెప్పినా నా మీద ఒట్టే జాను, నా మీద ఒట్టే వివేక్, నేను చచ్చినంత ఒట్టు అని చెప్పేసేసి లక్ష్మి ఒట్టు వేయటంతో ఇక ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఇక వెంటనే జాను, అక్క మరి జున్ను పరిస్థితి ఏంటి, జున్ను ఎవరు అని అనగానే లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ, మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పేసి అనగానే ఇంకా ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు. అయితే దీక్షితులు గారు, నా పూజ కంప్లీట్ అయిపోయినట్టే కదా అని అనగానే, నీ పూజ సంపూర్ణం అయిపోయినట్టేనమ్మా లక్ష్మి, కాకపోతే ఇంకొక పని నువ్వు చేయాల్సి ఉంది. అది ఏంటి అంటే, ఆ హోమం జరిగింది కదా, ఆ హోమంలో ఉన్న విభూదిని తీసుకొని వెళ్ళి నీ అంతట నువ్వే మిత్రనుదుటిన బొట్టు కూడా పెట్టాలి. అంతేకాదు, అమ్మవారి పూజ దగ్గర నేను ఒక కంకణాన్ని పెట్టాను, ఆ కంకణాన్ని మిత్ర చేతికి నువ్వు తొడగాలి. అలా అయితే మిత్రకు ఎటువంటి గండాలు వచ్చినా ఆ గండాలు గట్టెక్కే అవకాశము ఉంటుంది. మిత్రకు ఒకవేళ ఎటువంటి ఆపద వచ్చినా ఆ అమ్మవారు ఆపదను ముందుగా గ్రహించే శక్తి నాకైతే ఇస్తుంది అని అనగానే, అవునా దీక్షితులు గారు, అలా అయితే తప్పకుండా అలాగే చేస్తాను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక చీకటి పడుతుంది, రాత్రి అయిపోతుంది. అక్క, పగలంటే ఇంట్లో వాళ్ళందరూ గుర్తుపడతారు, ఇప్పుడు అందరూ నిద్రపోయి ఉంటారు. వెళ్ళక్క, వెళ్ళి బావగారి నుదుటిన బొట్టు పెట్టేసి వెళ్ళి కంకణంని నువ్వు బావగారి చేతికి తొడిగి రాక్క అని అనగానే, అలాగే జాను, ఇప్పుడైతే నేను ఎవరికంటా కనబడుకోకుండా నా ఇంటికే నేను ఒక దొంగదానిలాగా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ రాత్రి వేళ నిన్ను ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు జాను. నా కారణం చేత నువ్వు మాటలు పడకూడదు. ఇప్పటికే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. చాలు జాను, వివేక్ జానుని పంపించేసేయి అని అనగానే, అలాగే వదినా అని చెప్పేసేసి ఇక వెంటనే జానుని పంపించి ఇక వివేక్ అయితే వస్తాడు. వదిన, నేను ఇంటికి వెళ్తాను, ఇంట్లో ఎవరున్నారో లేదా అన్నది చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళంగానే దేవయాని, ఏంట్రా వివేక్, ఇంత టైం ఎక్కడికి వెళ్ళొచ్చావు? సరే అయితే నేను కూడా డిన్నర్ చేయలేదు, రా ఇద్దరం కలిసి చేద్దాం అని అనగానే, అబ్బా మామ్ ఒకటి ఇప్పుడు అడ్డుగా దొరికిపోతున్నామే, వదిన చూస్తే గుమ్మంలోనే ఉందే అని చెప్పేసేసి, సరే మామ్ నువ్వు వడ్డించు, నేను ఇప్పుడే వస్తాను అని, వదిన మామ్ నాకు అడ్డుపడిపోతుంది, ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే అన్నయ్యకి బొట్టు పెట్టి తీరాల్సిందే. ఏం చేస్తాను అంటే, నేను ఇక కరెంటు ఫ్యూజ్ని తీసేస్తాను. ఈ చీకట్లో నువ్వు వెళ్ళి అన్నయ్యకు తొందరగా పని కానిచ్చేసి వచ్చేసేయి. ఎవ్వరికీ కరెంటు పోగలేకుండా కేవలం మన ఇంట్లోనే కరెంటు పోతే అందరికీ అనుమానం వస్తుంది. పనిని ఫాస్ట్గా త్వరగా కానిచ్చేసే వదినా అని అనగానే, అలాగే వివేక్ అని చెప్పేసి అనగానే వివేక్ వచ్చేసి కరెంట్ అయితే తీసేస్తాడు. చా, ఇదేంటిది ఈ టైంలో కరెంటు పోయింది అని చెప్పేసేసి ఇక మన దేవయాని అయితే అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల లక్ష్మి స్పీడ్గా మిత్ర గదికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వివేక్, మామ్ ఆకలేస్తుంది, అన్నం వడ్డిస్తానని చెప్పావు, అదేంటి అటు ఇటు వెతుకుతున్నావు అని అనగానే, ఒరే వివేక్, నువ్వు ఇప్పుడు కదరా ఇంటికి వచ్చింది, కానీ ఈ లోపల ఎవరో ఇంటికి వచ్చారా అని అనగానే, నీ భ్రమ అంతా మామ్, నా నీడని చూసి నువ్వు అలా అనుకుంటావు, నాకు ముందు ఆకలేస్తుంది, అన్నం వడ్డించు అని అనగానే, నీకేమైనా పిచ్చా ఏంట్రా, ఇందాకంతా అన్నం వడ్డిస్తాను అంటే వద్దు వద్దు అని చెప్పేసి అన్నావు, ఇప్పుడు చీకట్లో అన్నం ఎలా తింటావురా నువ్వు అని చెప్పేసి, అయినా చుట్టుపక్కల చూస్తే ఎవరికి కరెంటు పోయినట్టు కనిపించటం లేదే, మనకి ఎలా పోయింది అని అనగానే, వచ్చేస్తుందిలే మామ్ పవరు, నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి వివేక్ అయితే దేవయానితో మాట్లాడుతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మి తిన్నగా మిత్ర గదికైతే వెళ్తుంది కదా. మిత్ర గదికి వెళ్ళేసరికి
ఇక లక్ష్మి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మిత్రని చూస్తూ ఇక వెంటనే మిత్ర నుదుట బొట్టు కూడా పెట్టేస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన కంకణాన్ని మిత్రకైతే తొడిగేస్తుంది. ఈ లోపల దేవయాని ఎవరికీ బయట కరెంటు పోలేదు, ఏమైంది అని చెప్పేసి గార్డెన్లోకి మొత్తానికి వచ్చేసేసి ఎస్, ఇక్కడ ఫ్యూజ్ ఎవరో తీసేసినట్టు ఉన్నారు, లేకపోతే లూజ్ అయిందేమో అని చెప్పేసేసి దాన్ని మళ్ళీ ఫ్యూజ్ని గట్టిగా పెడుతుంది. ఈ లోపల పవర్ అయితే వచ్చేస్తుంది. లక్ష్మి మిత్ర గదిలో ఉండిపోతుంది కదా, మిత్రని చూసి షాక్ అయిపోతుంది. అంతేకాదు కూతుర్ని దగ్గరగా తీసుకొని పడుకున్న ఇక మిత్ర లక్కీ లక్కీ ఏంటి మిత్రగారికి ఇంత దగ్గరగా పడుకుంది? అయినా ఈ లక్కీకి నందన్ ఫ్యామిలీకి ఏం సంబంధం? మిత్రగారితో ఈ పాప ఇంత క్లోజ్గా ఉందేంటి? బంధువా? అసలు ఎవరు ఈ పాప అని అనుకుంటూనే అమ్మో కరెంట్ వచ్చేసింది అని చెప్పేసేసి లక్ష్మి పక్కకైతే వెళ్తుంది. ఈ లోపల నిద్రలో ఉన్న మిత్రకు దాహం వేయటంతో మిత్ర అయితే వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసేసి మళ్ళీ లక్కీని దగ్గరగా తీసుకొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు కదా. మరోపక్క కరెంట్ అయితే వచ్చేస్తుంది కదా. కరెంటు వచ్చిన టైంలోనే ఇక నువ్వు తినరా, ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా అని చెప్పేసేసి ఇక మిత్ర రూమ్ వైపు ఎవరో వెళ్ళినట్టు నాకైతే అనిపించింది అని చెప్పేసి దేవయాని డోర్ ఓపెన్ చేసి ఉండటంతో తిన్నగా మిత్ర రూమ్ దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఈ లోపల డోర్ని కొంచెం ముందుకు జరపటంతో మన లక్ష్మికి అయితే ఆ డోర్ సౌండ్ వినపడంగానే ఇంకాస్త పక్కకు వెళ్ళి ఎవరికీ కనబడుకోకుండా తన ఇంట్లోనే తాను దాక్కుంటూ భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి. ఎవరొచ్చారు ఇక్కడికి అని అనుకుంటూ ఉండగా దేవయాని చెవితకి ఒక శబ్దం అయితే వినిపిస్తుంది. వివేక్ 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 అన్న సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇదేంటిది ఈ అర్ధరాత్రి వేళ? జాను ఏంటి తిన్నగా వివేక్ని ఎత్తుక్కుంటూ వచ్చింది? కొంపతీసి వివేక్ని ఏమైనా లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుందా ఏంటి? మొన్నటిదాకా కానే కాదు అనింది. అమ్మో, ఇప్పుడు నా కొడుకు దగ్గరికి ఇది ఎందుకు వచ్చిందో అని చెప్పేసేసి ఇక వెంటనే మన దేవయాని స్పీడ్గా కిందకైతే వచ్చేస్తుంది. ఇక వెంటనే జాను, నీకు పని పాటు సమయం సందర్భం ఏమీ లేదా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇంత అర్ధరాత్రి వేళ తిన్నగా నా కొడుకుని ఎత్తుక్కుంటూ వచ్చావు. తీరా చూస్తే నేను నీ కొడుకుని పెళ్లి చేసుకోవాలంటే క్షణం పట్టదు, కానీ నాకు 2 రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని ఏడ్చి చేస్తూ ఉంటావు. అసలు నీకు ఈ సమయంలో నా కొడుకుతో నీకు ఏం పని? ఈ సమయంలో ఏం పనైనా ఉంది అంటే అది వేరే సంబంధమని అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? చూడు, నా కొడుక్కి రాబోయే మంచి బలమైన ముహూర్తం రోజు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చావే అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నలుగురిలోనూ కూడా ఒక మంచి టీచర్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నావు, కానీ నలుగురు నిన్ను నవ్వుల పాలు చేస్తాను. గుర్తుపెట్టుకో, నా కొడుకు జీవితంలోకి నువ్వు రావద్దు అని చెప్పేసేసి దేవయాని అయితే జానుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. జాను వైపు వివేక్ వైపు తిరుగుతూ. అదే సమయంలో ఇక వెంటనే లక్ష్మికి కూడా జాను వాయిస్ వినిపిస్తుంది కదా. లక్ష్మి ఎవ్వరికీ తెలియకోకుండా సైలెంట్గా అయితే నిదానంగా పైనుంచి వస్తూ ఉంటుంది. దేవయాని కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎదురుగా ఉన్న జానుని చూసి తిట్టడం, జాను వైపు చూసి వేలు ఎత్తి తిట్టుతూ ఉండటం. అదే సమయంలో లక్ష్మి పైనుంచి నిదానంగా రావటం వివేకు జాను అబ్జర్వేషన్ అయితే చేస్తారు. ఇక వెంటనే అవును వస్తాను, ఏంటంట ఇంతకాలం పోనీలే అని చెప్పేసి ఊరుకున్నాను. వివేక్ నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా వివేక్ని ప్రేమిస్తున్నాను. ఇంతకాలం పెద్దల ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నాను, కానీ మీ నోరు చూస్తుంటుంటుంటే ఇక నాకు ఎవరి ఆశీర్వాదం అక్కర్లేదు. వివేక్ నా మెడలో 3 ముళ్ళు వేస్తే చాలని నాకు అనిపిస్తుంది. ముహూర్తానికి వివేక్ని మీరు ఎవరో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయటం కాదు, వివేక్ని నేనే అదే సమయానికి పెళ్లి చేసుకుంటాను. ఏమైనా చేయగలరా? ఒక్క నిమిషం ఆలోచించండి. వివేకు నాకు ఇద్దరం పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు మీ మీద ప్రాణభయం ఉంది అని చిన్న కేసు పెడితే చాలు. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో, తర్వాత మా వివాహ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. పోనీలే అని నేను కూడా ఊరుకుంటున్నాను. ఈ టైంలో వచ్చానంటే ఏదో ఒక
ఇది ఉంది కాబట్టే వచ్చాను. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి మీరు అని చెప్పేసేసి దేవయానిని రెచ్చగొట్టేటట్టు వివేక్ని పెళ్లి చేసుకుంటాను. ఏం చేస్తావో చేసుకో అని అంటూ ఉంటే, ఏంటే నిన్నటిదాకా కుక్కిన పెనులా పడుండి నువ్వు నీలో నువ్వే ఏడ్చుకుంటూ కుమిలిపోయే నువ్వు ఈరోజు నా మీదకి నోరెత్తుతున్నావు. ఎవరిని చూసుకొని నీకు ఇదంతా కూడా ఎవరిని చూసుకొని నీకు ఈ ధైర్యం? వెనకాతల మునపటిలాగా నీ మీదకు వస్తే యువతల నుంచి పట్టుకోవటానికి నీ అక్క కూడా లేదు నీకు జీవితంలో. ఇంకా ఎందుకే నీకు ఇంత పొగరు అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది. లక్ష్మి దేవయాని వెనకాతల నుంచి సైలెంట్గా బయటకైతే వెళ్ళిపోతుంది. సరే అయితే నేను ఏదో మాట్లాడదామని వచ్చాను కానీ నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను వివేక్, రేపొద్దున మాట్లాడుకుందాం అని చెప్పేసేసి మన జాను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే వివేక్, దీంతో మాట్లాడినట్టు కానీ నేను చెప్పినట్టు చేయకపోతే గుర్తుంది కదా, నీ తల్లి శవాన్ని దాటుకొని వెళ్ళి జాను మెళ్ళో 3 ముళ్ళు వేద్దు, తిన్నే మూడంతా పోయింది అని చెప్పేసేసి ఇక మన దేవయాని అయితే పైకైతే వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, జాను సమయానికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంది కాబట్టి సరిపోయింది అని చెప్పేసేసి లక్ష్మి వాళ్ళ వైపు ఇక డన్ అని చూపిస్తూ వివేక్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు. జాను, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది అని అనగానే, నాకు తెలుసక్క, ఏదో ఒక టైం నేను అవసరపడతానని నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు. ఏదైతే ఏమైంది, బావగారికి బొట్టు పెట్టేశావు, కంకణం కూడా కట్టేశావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పేసేసి జాను కూడా అంటూ ఉంటుంది. అయితే ఇక ఇది ఇలా ఉండగా, అవును జాను, లక్కీ ఏంటి మిత్రగారి పక్కన పడుకుంది అని చెప్పేసి అనగానే, అదేంటక్క నీకు తెలీదా, బావగారు ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరిలో ఒక అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. కాకపోతే ఆ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారని తెలియకోకుండా తన బాబును తీసుకొని వచ్చేసింది అని అనగానే, ఒక్క నిమిషం జాను, అసలు మిత్రగారు ఏ ఊరు వెళ్ళారు అని అనగానే, అదేనక తన మేనేజర్ భాస్కర్ వాళ్ళు ఉన్న ఊరు, టీ ఎస్టేట్స్ దగ్గరికి ప్రశాంతత కోసం వెళ్ళారు అని మొత్తానికి చెప్పంగానే తన వాళ్ళ చేతుల మీదుగానే ఇక శ్రీమంతం కూడా జరిపించారంట. కాకపోతే ఆ టైంలో కరెంట్ లేకపోవటంతో అప్పుడు బావగారి వాళ్ళకి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కూడా తెలుసుకోలేకపోయారంట అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా లక్ష్మి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అక్క, ఏమైందక్క అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని అనగానే, మిత్రగారు తీసుకొని వచ్చిన పాప ఎవరో కాదు జాను, నాకు పుట్టిన పాపే. భాస్కర్ వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మి చెల్లెలు ఎవరో కాదు, నేనే. నాకు కవల పిల్లలు పుట్టారనమాట. నేను ఒక బాబాయ్ పుట్టాడనుకొని జున్నుని తీసుకొని వచ్చేశాను. దేవుడు చాలా గొప్పవాడు. కూతుర్ని తండ్రి దగ్గర, కొడుకుని తల్లికి సొంతం చేశారు అని అనగానే, అక్క, 2 పిల్లలతో బావగారి పక్కన మహారాణిలా చూడాలి అనుకున్నాను. ఈరోజు దొంగచాటుగా ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది అని అనగానే, అయినా త్వరలోనే అక్క, బావగారిని నీకు కలుపుతానక్క అని అనగానే, నా సంగతి తర్వాత పక్కన పెట్టు జాను, కానీ ఇప్పుడు నువ్వు చిన్నత్తయ్య గారితో చెప్పావు కదా, అదే నిజమవుతుంది. వివేక్ని నువ్వు తప్పకుండా దీక్షితులు గారు చెప్పిన ఆ ఎప్పటికో ఒకసారి వచ్చిన ఆ వివాహ బంధం గట్టిగా ఉంటుందన్న ముహూర్తానికి నీకు వివేక్కి నేను పెళ్లి చేస్తాను జాను, నువ్వేమీ బాధపడద్దు అని అనగానే, సరే జాను, పద వెళ్దాం అని చెప్పేసేసి జానుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్క, నాతో పాటు వచ్చేవచ్చు కదక్క అని అనగానే, మునపటిలా అయితే అలానే వచ్చేదాన్ని జున్ను, జాను, ఇప్పుడు నా కోసం అక్కడ జున్ను వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనగానే, అలాగేనక్క, బాయ్ అక్క, అయినా ఇక నుంచి హ్యాపీగా ఉంటాను అని చెప్పేసేసి జాను వెళ్ళిపోతుంది. ఇక జున్ను దగ్గరికి లక్ష్మి అయితే వెళ్తుంది. ఇక వెంటనే, ఏంటమ్మా, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పేసి అనగానే, ఇక ఏం పర్వాలేదు నాన్న, నా గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు, అమ్మ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని అనగానే, ఏంటమ్మా లక్ష్మి, ఈ పూట చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అనగానే, అవునండి, ఈ పూట నేను కాదు, ఇక నుంచి ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. నా మనసులో ఉన్న బాధ మొత్తం తొలగిపోయింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అనగానే, ఇప్పటికీ ఆలస్యమైంది, రా అమ్మ భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి లక్ష్మికి భోజనం అయితే వడ్డిస్తారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే మిత్ర లెగుస్తూ కిందకైతే వస్తాడా, మిత్రకు తెలియకోకుండానే చేతికి కంకణం, కడియము, మొహానికేమో బొట్టు, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాయి.
మిత్రే తన చేతిని తను చూసుకొని ఈ కంకణం నా చేతికి ఎలా వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటాడు. మరోపక్క నా మనసంతా ప్రశాంతంగా ఉంది, నా బాధలన్నీ తొలగిపోయినాయి అని లక్ష్మి చెప్తుంది కదా. ఇక ఉదయాన్నే ఇందిరాదేవి ఇదే మంచి అవకాశం, లక్ష్మిని అర్జున్ని పెళ్లి చేసుకో అమ్మా, నీకు ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అని అడుగుతాను అని చెప్పేసి ఇందిరాదేవి అనుకుంటుంది. మరోపక్క అక్కడేమో మిత్ర తన చేతికి ఉన్న కంకణం చూస్తూ ఉండగా దేవయాని మనీషాకు రాత్రి ఆ జాను వచ్చింది, పవర్ పోయింది ఇవన్నీ చెప్పంగానే ఏదో జరిగింది నైటు, అదేంటో నేను తెలుసుకోవాలి. రాత్రికి రాత్రి లేని కంకణం ఉదయానికి మిత్ర చేతికి వచ్చింది. రాత్రికి రాత్రి జాను ఇంటికి వచ్చింది, కరెంటు పోయింది, ఏదో జరిగి ఉంటుందా ఆంటీ అని చెప్పేసి మన మనీష ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఏమో తన కవల పిల్లలన్న విషయం తెలుసుకొని ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.